అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరికీ సమాధానం దయచేయను గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, లేఖనంలో నుంచి మనము ప్రభుని కనపరుచుకుంటూ ప్రభు ఇచ్చు ఆశీర్వాదమును అందుకుందామండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు యెషయా గారి ద్వారా. వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అని దేవుడే తన ప్రజలైనటువంటి వారి నిమిత్తమై ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వేడుకొనకు ముందే అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వేడుకొనకు ముందే ఆయన ఉత్తరం ఇస్తానంటున్నారు. అంటే ప్రార్థన చేయకుండానే వారికి జవాబిస్తాను అని చెప్పి ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని ప్రేమ ఎంత అత్యున్నతమైనదో దీనిని బట్టి మనం గ్రహించాలి. అడగకుండానే తల్లిదండ్రులు బిడ్డలైన వారికి అన్ని అమర్చిపెట్టినట్లుగా వారి అక్కరలు తీర్చడానికి, వారి అవసరాలు తీర్చడానికి వారి కోసం ఆలోచన చేసి ముందే సమస్తము సిద్ధపరిచినట్లుగా ఇక్కడ పరలోకపు తండ్రి అయినటువంటి ప్రభు వారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల విషయంలో ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైన స్థితి. ఇది ప్రవక్త అయిన యెషయా గారి కాలంలో దైవ జనాంగమైనటువంటి దేవుని ప్రజల కొరకు ఆయన పలికినటువంటి మాట. ప్రియులారా, నేటి కాలమందు ఆయనందు విశ్వాసం ఉంచిన భక్తుల జీవితాల్లో కూడా ఆయన ఇలాగే జరిగిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాగ జరుగుతూ ఉన్నవి అంటే దేవుని ప్రేమ మన ఎదుట అత్యధికముగా ఉన్నది అని మనము గ్రహించాలి. ప్రియులారా, మనము కడవరి కాలంలో ఉన్నాము గనుక కడవరి కాలంలో ఉన్నటువంటి మన కొరకు ప్రభువారు అడగక మునిపే ఇస్తూ ఉన్నారు గనుక ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటే మరెన్నో భాగ్యాలు దేవుడు మనకు అనుగ్రహించువారై ఉన్నారు. గనుక వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా అని దైవజనులు రాశారు. ప్రియులారా, మనం వేడుకోక ముందే ఆయన మన ప్రార్థనలన్నీ ఆలకిస్తూ మన అవసరాలు, మన అక్కరలు తీరుస్తూ మన తోటివారి కొరకు మనం చేయకుండానే మన తోటివారి కొరకు కూడా మరి ఆయన ఆశీర్వాదాలు సిద్ధపరుస్తున్నారు. వారి అక్కర్లన్నీ తీరుస్తున్నారు. మన పొరుగు వారి అక్కర్లు తీరుస్తున్నారు. మనం చేసే ప్రార్థనలు బట్టి, స్తుతులను బట్టి దేవుడు భూలోకంలో తన పోలికలో ఉన్నటువంటి నరులకు ఆయన సమస్తాన్ని సమకూర్చి పెడుతూ ఉన్నట్లుగా ఈ లేఖన అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, నీవే స్థలంలో ఉన్నా, ఏ అక్కర కలిగి ఉన్నా, నీవు చూడలేకపోయినా నిన్ను చూచుచున్నటువంటి దేవుడు నీకు ఉన్నాడన్న సత్యాన్ని నీవు గమనించాలి. హాగరు అరణ్యంలో తన పసిబిడ్డను తీసుకుని మరి బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడే ఆ పసిబిడ్డ అంగలార్పును విని దిగివచ్చి ఒక చక్కని నీటి ఊటను పుట్టించి అక్కడ ఆ నీళ్లను త్రాగనిచ్చి ఆ బిడ్డ దప్పికి తీర్చాడు. ఆ బిడ్డ యొక్క అంగలార్పు దేవుని సింహాసనానికి చేరింది. కానీ హాగరు, ఆ పసిబిడ్డ తల్లి, ఇష్మాయేలు యొక్క తల్లి ఏమని చెబుతుంది అంటే, చూచుచున్న దేవుడవయ్యా అంటూ ఉన్నది. అవును ప్రియులారా, మనము చూడలేకపోయినా మనలను చూచుచున్న దేవుడు మనల్ని నడిపిస్తూ మన అక్కరలు తీరుస్తున్నారు, అవసరాలు తీరుస్తున్నారు సత్యాన్ని మనం గమనించి ఆయన పట్ల భక్తిభావంతో భయం కలిగి కృతజ్ఞమై ఉండాలి. అట్టి దీవెన ప్రభు మనకు అనుగ్రహించి సకల మేలులతో తృప్తిని ప్రభు ద్వారా మనం అందుకున్న కృప త్రిత్వదేవుడు ప్రసాదించుగాక. నా చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ పాదాలకు నమస్కారం నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయ్యండి అన్ని లోకాలకు అవలనున్న నీవు నీ అద్భుతమైన హస్తమును చాచు రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదని నా ప్రభు, ఇదిగో వేడుకోకముందే ప్రార్థనలు వింటూ సమాధానమిస్తూ ఉన్నావు. స్తోత్రాలు. గనుక అట్టి ఉన్నతుడు అయినటువంటి నీకు మొరపెట్టక మునిపే మా ప్రభు నెరవేర్పునిచ్చు ఘనత పొందుచున్న దేవుడు గనుక నీకు మా స్తోత్రములు చెల్లిస్తూ లోకమందున్న కుటుంబములను దీవించుమని, శాతాను చేతుల నుండి రక్షించుమని ప్రభు అయిన క్రీస్తు వారి చేతులకు అప్పగిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.